బ్రేకింగ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ కి కిక్ ఇచ్చే మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ పోరు మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. భారత్ ఆస్ట్రేలియా జట్లు సెమీస్ ఫైట్ కు సిద్ధమయ్యాయి. అమీ తేల్చుకుంటున్నాయి. ప్రతివ్యూహాలతో బరిలోకి దిగనున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్ల ఫలితాలను చూస్తే ఆసీస్ జట్టుదే ఆధిక్యం కనిపిస్తోంది. 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ గెలిచిన తర్వాత నుంచి ఇటీవల వరకు జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ చరిత్రను మార్చేందుకు రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని టీమిండియా సిద్ధంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లోనూ భారత జట్టు విజయాలు సాధించి మంచి ఊపు మీదుంది. ఇదే ఊపును సెమీస్ పోర్లోనూ కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. భారత బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేస్తున్నారు. సెమీస్ పోరులో ఎటువంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగి సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది. గెలవాలనే ఒత్తిడి ఇరు జట్లపై సమానంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసీస్ జట్టుతో ఆసక్తికర పోరు ఉంటుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇరు జట్లలో స్పిన్ బౌలర్లను ఎవరైతే బాగా ఆడగలుగుతారో వారితే పై చేయి కానుందని ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలర్లను హ్యాండిల్ చేయడంలోనే ఇరు జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని స్మిత్ భావిస్తున్నాడు. భారత జట్టుతో సెమీస్ పోరు ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుందని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఓపెనర్ మ్యాట్ షాట్ గాయం కావడంతో ఆ స్థానంలో ఆల్రౌండర్ కూపర్ కొనోల్లీ తుది జట్టులోకి రానున్నాడు. ఫిబ్రవరి 28న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మ్యాట్ గాయపడ్డాడు. ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. వర్షార్పణమైన ఆ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాట్ గాయపడ్డాడు. భారత జట్టుకు ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ట్రావిస్ హెడ్ ఒంటి చేత్తో ఆసీస్ జట్టును గెలిపించారు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి భీకర ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనకు షాక్ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ మళ్లీ అదే జోరు కొనసాగిస్తే భారత జట్టుకు కష్టాలు తప్పవని క్రీడా విశ్లేషకులు అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.